తీపి ఇప్పుడు చేదెక్కుతోంది. ప్రపంచంలో అత్యధికంగా చక్కెర వినియోగించే భారత్కు చక్కెర పోటు తప్పటం లేదు. ప్రపంచ మార్కెట్లకు లక్షల టన్నుల షుగర్ పంపిన దేశమే తిరిగి దిగుమతుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పండుగల సీజన్ డిమాండ్, మరోవైపు తగ్గిపోతున్న నిల్వలు, ఇంకోవైపు ఇథనాల్ కోసం చెరుకు మళ్లింపు, అన్నీ కలిసి మార్కెట్లో చక్కెర లెక్క మార్చేస్తాయి. ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దాదాపుగా 10 లక్షల టన్నుల ముడి చక్కెర సుంకం లేకుండా దిగుమతి చేసిన దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అసలు ఎక్కడ తేడా కొట్టింది? ఎగుమతిదారు దిగుమతిదారిగా ఎందుకు మారాల్సి వస్తోంది? ఇది తాత్కాలిక కొరత, లేక వ్యవసాయ ఇంధన విధానాల మధ్య కొత్త సవాలా? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు భారత్. వినియోగంలో కూడా నంబర్ 1. ఇన్నాళ్లు దేశీయ అవసరాలు తీర్చుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్కు చక్కెరను సరఫరా చేసిన భారత్ ఇప్పుడు రివర్స్ గేర్ వేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాబోయే పండుగల సమయంలో సరఫరా కొరత రాకుండా, మార్కెట్లో ధరలు మరింత మండిపోకుండా దాదాపు 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది కూడా దిగుమతి సుంకం లేకుండా అనుమతించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే మార్కెట్లో సరఫరాను పెంచి ధరలపై ఒత్తిడి తగ్గించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సంక్షోభం తీవ్రతను చెప్పేది ధరల గ్రాఫ్ ఒక్కటే కాదు, గోదాముల్లో తగ్గుతున్న నిల్వలు కూడా. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన చక్కెర మార్కెట్లలో ఎక్స్ మిల్ ధర క్వింటాలుకు 5,400 రూపాయలు దాటింది. రిటైల్ మార్కెట్లో కిలో చక్కెర 60 నుంచి 65 రూపాయల వరకు పలుకుతోంది. దీనికి తోడు బఫర్ స్టాక్స్ కూడా ఆందోళన పెంచుతున్నాయి. సాధారణంగా 60 లక్షల టన్నుల వరకు నిల్వలుండాల్సిన చోట ప్రస్తుతం దాదాపు 32 లక్షల టన్నులకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. పండుగల సమయంలో వినియోగం మరింత పెరిగితే ఈ నిల్వలపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ముందుగానే సరఫరా వైపు దృష్టి మళ్లిస్తోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే, కథలో కీలకమైన మలుపు ఇథనాల్. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలన్న గ్రీన్ ఎనర్జీ లక్ష్యం కోసం చెరుకు కూడా ప్రధాన ముడి సరుకుగా మారింది. దీంతో చక్కెరగా మార్కెట్లోకి రావాల్సిన చెరుకు రసంలో కొంత భాగం ఇథనాల్ తయారీ వైపు మళ్లింది. ఇథనాల్ వల్ల ముడి చమురు దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించడం వంటి ప్రయోజనాలున్నాయి. కానీ చక్కెర ఉత్పత్తి, ఇథనాల్ తయారీ మధ్య సమతుల్యత తప్పితే ఆ ప్రభావం ఆహార మార్కెట్పై కనిపిస్తుంది. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితి ఈ ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ సమీకరణంపై కొత్త చర్చకు కారణమవుతోంది. చక్కెర సంక్షోభానికి ఇథనాల్ ఒకటే కారణం కాదు. 2025-26 సీజన్ ప్రారంభంలో చక్కెర ఉత్పత్తి సమృద్ధిగా ఉంటుందన్న అంచనాలు కనిపించాయి. ఆ లెక్కలతోనే సుమారు 8 లక్షల టన్నుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ తర్వాత దేశీయ మార్కెట్ లెక్క మారిపోయింది. వినాయక చవితి నుంచి దసరా, దీపావళి వరకు స్వీట్లు, కన్ఫెక్షనరీ, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీ భారీగా పెరుగుతుంది. అంటే ఇంటి వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగం కూడా ఒక్కసారిగా ఎగబాకుతుంది. ఒకవైపు బయటకు వెళ్లిన చక్కెర, మరోవైపు ఇథనాల్కు మళ్లిన చెరకు, ఇంకోవైపు పెరిగిన వినియోగం, ఈ మూడూ కలిసి దేశీయ స్టాక్స్పై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటకుండా కేంద్రం ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. చక్కెర ఎగుమతులకు బ్రేక్ వేయడంతో పాటు మార్కెట్లో నిల్వలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. వ్యాపారులతో పాటు భారీ మొత్తంలో చక్కెర వినియోగించే కన్ఫెక్షనరీ సంస్థలు, స్వీట్స్ తయారీదారులు, కూల్ డ్రింక్స్ కంపెనీల స్టాకులపై కూడా పరిమితులు విధించింది. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలను తగ్గించి అందుబాటులో ఉన్న చక్కెర వినియోగదారుడికి చేరేలా చర్చలు చేపట్టింది. అయితే స్టాక్ పరిమితులు మార్కెట్ను క్రమబద్ధీకరించగలవే తప్ప ఉత్పత్తి లోటును భర్తీ చేయలేవు. ఈ క్రమంలోనే దిగుమతి ఆప్షన్ ఇప్పుడు కీలకంగా మారుతోంది. దాదాపు 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి సుంకం మినహాయిస్తే దేశీయ మిల్లులు అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేసేందుకు మార్గం సులభమవుతుంది. అదనపు సరఫరా అందుబాటులోకి వస్తే ధరలపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగల సీజన్లో డిమాండ్ పెరిగే సమయంలో మార్కెట్కు అదనపు స్టాక్ ఒక భరోసాగా పనిచేయవచ్చు. అయితే ప్రపంచ మార్కెట్లో ధరలు, రూపాయి మారకం విలువ, దిగుమతి సరకు దేశీయ మార్కెట్కు చేరే సమయం కూడా కీలకమే. అందుకే దిగుమతి నిర్ణయం తక్షణ ఉపశమనానికి ఉపయోగపడినా ఒక్కదానితోనే దీర్ఘకాలిక పరిష్కారం లభించే పరిస్థితి లేదు. చెరుకు పండించేటువంటి రైతుకు మంచి ధర రావాలి, మిల్లులు నిలదొక్కుకోవాలి, ఇథనాల్ లక్ష్యాలు సాధించాలి.
అదే సమయంలో వినియోగదారుడికి చక్కెర అందుబాటు ధరలో దొరకాలి. ఈ 4 లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించడమే ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది. ముందుగా దేశీయ వినియోగం ఎంత, కనీస బఫర్ ఎంత ఉండాలి, ఇథనాల్కు ఎంత మళ్లించవచ్చు, మిగులు ఎంత ఉంటే ఎగుమతులకు అనుమతించాలి అనే అంశాలను ఒకే ఫ్రేమ్లో చూడాల్సిన అవసరాన్ని తాజా పరిణామాలు గుర్తుచేస్తున్నాయి. ఒక నిర్ణయంలో తేడా వస్తే దాని ప్రభావం గోదాం నుంచి పెట్రోల్ పంపు వరకు, చివరకు సామాన్యుడి వంటింటి వరకు కనిపించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సర్కార్ ఆచితూచి అడుగేస్తోంది. ఒకప్పుడు ప్రపంచానికి చక్కెర ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు దేశీయ ధరలను అదుపు చేసేందుకు దిగుమతుల వైపు చూడాల్సి రావడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం సుంకాలు లేని దిగుమతులు, ఎగుమతుల నియంత్రణ, స్టాక్ పరిమితులు తక్షణ ఉపశమనం ఇవ్వచ్చు. కానీ అసలు పరిష్కారం ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులు, ఇథనాల్ అవసరాల మధ్య ముందస్తు సమన్వయంలోనే ఉంది. పండుగల సీజన్లో మార్కెట్కు కావాల్సింది తీపి మాత్రమే కాదు, స్థిరమైన ధర కూడా. మరి 10 లక్షల టన్నుల దిగుమతి ఆ ధరల మంటను చల్లారుస్తుందా, లేక షుగర్ షాక్ మరింతకాలం కొనసాగుతుందా? వేచి చూడాలి.